మామూలుగా 4th స్టేజ్లో వచ్చినప్పుడు సడన్గా పేషెంట్కి సర్జరీ అని కూడా చెప్పినా కానీ వాళ్ళు కొంచెం షాక్కి లోన్ అవుతారు. సో ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి చూస్తామండి. మందులు ఇచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు చూస్తాం. తర్వాత ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటామన్నమాట. ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే తొడభాగం కండరాల్ని గట్టిపరచుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వ్యాయామాలు. ఆ వ్యాయామాలు కరెక్ట్గా చేసే కొద్దీ మనకి కొంతమందికి పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. సో దాంతో మనం కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ అంటాం. అంటే మన రోజు జీవన శైలిలో ఎక్కువ అంటే మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా కొన్ని పనులు చేయకూడదు. అంటే మెట్లు ఎక్కడం దిగడం అనేది, కింద నేల మీద బాస్పట్లు వేసి చక్కముక్కలు వేసి కూర్చోడం అనేది, అంటే స్క్వాటింగ్ అంటాం అనమాట. స్క్వాటింగ్ అనేది చేయకూడదు. సో ఇటువంటి కొన్ని మన జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వీలైనంత వరకు కొంచెం మనం ఆ మోకాల నొప్పులు తగ్గించవచ్చు. కానీ ఇవి జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు కూడా నొప్పి తగ్గట్లేదు, మందులు కూడా పనిచేయట్లేదు అంటే ఫైనల్గా మనం సర్జరీ గురించి ఆలోచించాల్సి వస్తుంది.